చూస్తున్నారు కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది, కేసీఆర్ పరిపాలన ఎలా అనిపించింది మీకు? కేసీఆర్ పరిపాలన మంచిగా ఉండే మేడం. రేవంత్ రెడ్డి మంచిగానే చేస్తాడు కానీ జర ఫ్రీ బస్సు పెట్టిండు, ఉట్టినే గొడవలు. అది ఉట్టినే 4 అదే ఫ్రీ బస్ బదులు ఇంకా వేరేది ఏమన్నా చేసింటే ఇప్పుడు గవర్నమెంట్కే నష్టం. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన వల్ల డబ్బులు వేస్ట్ ఉట్టినే చేసినట్లు అయింది. అంటే ఇప్పుడు ఈయన ఇచ్చిన పథకాలే కాకుండా మొన్న చూసుకున్నట్టయితే కేసీఆర్ కుటుంబంలోనే చాలా గొడవలైనాయి. కవిత కూడా విడిపోయింది. మరి వాళ్ళు ఎక్కువ దోచుకుంటున్నారు అనే విషయాలు కూడా బయట పెట్టింది. మరి ఇలాంటిది కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేని కేసీఆర్ రాష్ట్రాన్ని ఎలా సరిగ్గా చూసుకుంటాడు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అందులోనే అది అట్లా పెట్టిరు, గొడవలు పెట్టి ఇది అయిపోయారు. మళ్ళీ ఒకటి అయిపోతారు, వాళ్ళు ఒకటి అవుతారు. మళ్ళీ కొన్ని రోజులు ఉంటారు అంతే. అంటే ఇప్పుడు కవిత కూడా సపరేట్ గా పార్టీ పెట్టే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు కదా. పెట్టది ఆమె అందులో మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికే పోతుంది. పెడితే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అంటారు? పెడితే మళ్ళీ టీఆర్ఎస్లోనే వెళ్తుంది. టీఆర్ఎస్లోనే వెళ్తుంది. అంటే ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా లోకల్లో, బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటే టీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెసా? ఇప్పుడు టీఆర్ఎస్ వస్తుంది మేడం. చూస్తున్నారు కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది, కేసీఆర్ పరిపాలన ఎలా అనిపించింది మీకు? కేసీఆర్ పరిపాలన మంచిగా ఉండే మేడం. రేవంత్ రెడ్డి మంచిగానే చేస్తాడు కానీ జర ఫ్రీ బస్సు పెట్టిండు, ఉట్టినే గొడవలు. అది ఉట్టినే 4 అదే ఫ్రీ బస్ బదులు ఇంకా వేరేది ఏమన్నా చేసింటే ఇప్పుడు గవర్నమెంట్కే నష్టం. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన వల్ల డబ్బులు వేస్ట్ ఉట్టినే చేసినట్లు అయింది. అంటే ఇప్పుడు ఈయన ఇచ్చిన పథకాలే కాకుండా మొన్న చూసుకున్నట్టయితే కేసీఆర్ కుటుంబంలోనే చాలా గొడవలైనాయి. కవిత కూడా విడిపోయింది. మరి వాళ్ళు ఎక్కువ దోచుకుంటున్నారు అనే విషయాలు కూడా బయట పెట్టింది. మరి ఇలాంటిది కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేని కేసీఆర్ రాష్ట్రాన్ని ఎలా సరిగ్గా చూసుకుంటాడు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అందులోనే అది అట్లా పెట్టిరు, గొడవలు పెట్టి ఇది అయిపోయారు. మళ్ళీ ఒకటి అయిపోతారు, వాళ్ళు ఒకటి అవుతారు. మళ్ళీ కొన్ని రోజులు ఉంటారు అంతే. అంటే ఇప్పుడు కవిత కూడా సపరేట్ గా పార్టీ పెట్టే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు కదా. పెట్టది ఆమె అందులో మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికే పోతుంది. పెడితే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అంటారు? పెడితే మళ్ళీ టీఆర్ఎస్లోనే వెళ్తుంది. టీఆర్ఎస్లోనే వెళ్తుంది. అంటే ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా లోకల్లో, బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటే టీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెసా? ఇప్పుడు టీఆర్ఎస్ వస్తుంది మేడం.